హాయ్ హలో అందరికీ నమస్తే అన్నలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుగ్గు శేఖర్ ఏ టు జెడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి మన రాజన్న స్వామి ఆలయానికి వెళ్ళేటువంటి ముఖ్యమైన దారి ఇది. ఈ దారిలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ పనులను ఒక్కసారి మీ అందరికీ చూపెడదామని ఈ వీడియోతోని ముందుకు రావడం జరుగుతుందన్న. మీరందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అంతకుముందు తీసినటువంటి వీడియోలకు కూడా మీ అందరి సపోర్టు నాకైతుంది. చూస్తున్నారు కదా అన్న, ఇప్పుడున్న పరిస్థితి మన మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి ఆలయం వరకైతే ఇరువైపులా ఆ డ్రైనేజీ కాలువలను అయితే నిర్మించడం జరుగుతుంది. అంతకుముందు మనం ఒకటి వీడియో తీసి ఉన్నాము. మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి మన ఆలయం వరకైతే రోడ్డు వెడల్పు పనులు ఎలా ఉన్నాయని ఆ వీడియో కూడా తీయడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఆ కూల్చినటువంటి ఆ శిథిలాలను మొత్తంగా తీసివేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మన మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి మన ఆలయం వరకు డ్రైనేజీ ఆ కాలువల యొక్క పనులైతే శరవేగంగా జరుగుతున్నాయన్న. ఇక్కడ కూడా కొందరిని మనం అడగడం జరిగింది, మరి ఎంత టైం పడుతుందన్న మరి ఈ రోడ్డు డెవలప్మెంట్ అయ్యి ఈ డ్రైనేజీ కాలువలు కావడానికంటే వాళ్ళు ఫిబ్రవరి వరకు అయితే మేము ఈ వర్క్ అంతా క్లియర్ చేయాలని వాళ్ళు అన్నారు. ఆ వేములవాడ రాజన్న దయ వలన ఫిబ్రవరి వరకు ఒకవేళ ఈ రోడ్డు పనులు అయితే జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. చూసిరు కదన్న, డ్రైనేజీ కాలువల యొక్క వర్క్ అయితే శరవేగంగా జరుగుతున్నది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే పరిస్థితి, మన వేణుగోపాల స్వామి ఆలయం ముందున్నటువంటి ఆ డ్రైనేజీ కాలువలకు సంబంధించిన వర్క్ ఇదంతా. ఎందుకంటే నేను చాలామందికి తెలియదన్న, వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియోని తీయడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే వేయండి అన్న. తెలియని వాళ్ళు ఉంటే మాత్రం నా వీడియోకి సపోర్ట్ చేసి మీరందరూ నా ఛానల్కు సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా భావిస్తున్నా అన్న. ఇప్పుడు చూస్తున్నాం కదా, మన వేములవాడ రాజన్న ఆలయం ముందు ఆ డ్రైనేజీ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడి వరకు కూడా రావడం జరిగిందన్న. మన మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి మన రాజన్న ఆలయం వరకు కూడా ఆ డ్రైనేజీ కాలువ యొక్క నిర్మాణం అయితే చేయడం జరుగుతుంది. తొందరలోనే అంటే మనకు సమ్మక్క సారలమ్మల ఆ జాతరలోపే ఈ గుడి ముందు ఆ రాజమార్గం డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నాం కదా, మన వేములవాడ రాజన్న ఆలయం ఇదంతా ఆ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆలయం లోపల కూడా వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయన్న. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం ముందున్నటువంటి పరిస్థితి ఇదంతా. మళ్ళా మనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల ఆ భక్తుల కోసం ఎల్ఈడి స్క్రీన్లలో దర్శనాలు అయితే జరగడం జరుగుతుందన్న. ఒకవేళ మీరు వచ్చుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఏంటంటే మన వేములవాడ రాజన్న ఎల్ఈడి స్క్రీన్ల యొక్క దర్శనం ఇదంతా. ఇప్పుడు మనం చూస్తున్న
పరిస్థితి, పార్కింగ్ ఏరియా ఇదంతా అక్కడ ఆ రేకులు కట్టిన దాని నుండి ఆ ఆలయం అయితే అక్కడి వరకు అయితే డెవలప్ కాబోతుంది మనకు. ఈ పార్కింగ్ ఏరియా నుండి ఇక్కడ వేరే దూర ప్రదేశాల నుండి వచ్చినటువంటి భక్తులు పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలిపి ఇటు నుండి ఇటే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికైతే దారి ఉంది. పెద్ద వాహనాలను అయితే లోపలికి వెళ్ళనిస్తలేరు. ఆ భీమేశ్వర స్వామి ఆలయానికి బద్దిపోషమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్ళేటువంటి దారి ఇదంతా. ఇప్పుడు మనం చూస్తున్నది కళ్యాణకట్ట ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి కళ్యాణకట్ట. ఇది చాలామందికి అయితే తెలియదన్న. ఈ కళ్యాణకట్ట పార్కింగ్ ఏరియా ఆ ముందుకు వచ్చినాక ఆ భాగంలోనే ఉంటుంది. ఇక్కడ కళ్యాణకట్టకు వచ్చిన తర్వాత కొంచెం మనకు ముందుకు వెళ్తే ఆ భక్తుల యొక్క సౌకర్యార్థం మేరకైతే ఆలయ కమిటీ వారు ఇక్కడనైతే ఆ భక్తులు స్నానాలు చేయడానికి కూడా కొత్తగా ఆ నల్లాలను ఆ దుస్తులు మార్చుకోవడానికి కూడా నీటి సౌకర్యం అయితే కల్పిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నది ఈ ఏరియా అంతా పార్వతీపురం అంటారు దీన్ని. ఈ పార్వతీపురంలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ స్నానాల కోసం అంటే ఆ భక్తుల యొక్క స్నానాల కోసం అయితే ఈ వర్క్ అయితే ఆలయం కమిటీ వారైతే తొందరగా చేయబోతున్నారన్న. మరికొన్ని రోజులలోనే ఇక్కడైతే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ స్నానాలు చేయడానికైతే సౌకర్యాలు అనేటివి జరుగుతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఆలయం యొక్క వెనక భాగంలో ఒక్కరిని కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆలయం లోపల వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక్క భక్తులను కూడా లోపలికైతే వెళ్ళడానికి లేదు. ఓన్లీ స్వామి వారికి ఏకాంత సేవ మాత్రమే ఆలయంలో జరుగుతున్నది. ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే, తెలియని వాళ్ళ కోసం భీమేశ్వర స్వామి ఆలయంలోనైతే కోడె మొక్కులు, అన్న పూజ, కుంకుమ పూజ వీటన్నిటికి సంబంధించిన మొక్కులు మనకు ఈ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోనే జరుగుతున్నాయి అన్న. చాలామందికి ఇంకా తెలియదు అసలు భీమేశ్వర ఆలయం ఎక్కడని కూడా నన్ను కొందరు అడగడం జరిగింది. దయచేసి ఈ వీడియోకైతే మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నేనేమైనా తప్పులు మాట్లాడితే మాత్రం మీరందరూ నన్ను క్షమించగలరు. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి అన్న. ఇప్పుడు చూస్తున్నది శ్రీ భీమేశ్వర ఆలయం. మీకు గనక వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.